ఇక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఒకరిపైన ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. అవినీతిపైన చర్చకు సిద్ధమా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. నాది పొరపాటు, ఎన్ని తెలియక మాట్లాడినానని చెప్పు. నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి, నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా, బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు. ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ. ఊళ్ళోళ్ళు ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది. నీ మాదిరిగా కొవ్వు కట్ చేయించుకోలే, బెరియాటిక్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం నాకులే. అంత ఎక్కువ స్పీడ్ అయితే ఎగిరిపోతా ఫ్యాన్లో. నీ చేతిలో నా చేతిలో ఏముంది? రాజశేఖర రెడ్డి ఎగిరిపోయినాడు. ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలే. నిద్ర లేసి పచ్చి కూతలు, పచ్చి అబద్ధాలు. నువ్వు సూపర్ 6 గురించి మాట్లాడతావు. దీనికి నేను చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తుండా, మద్యపాన నిషేధం విధిస్తానని అక్క చెల్లెళ్ళకి చెప్పి ఓట్లు వేయించుకొని ఆ మద్యంతో వ్యాపారం చేసి, ఆ కల్తీ మద్యం వ్యాపారం చేసి 30,000 మంది ఆడపడుచుల పసుపు తాడు తెంచినవాడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఏదో మాట్లాడడం, ఏదో అది ఇది విమర్శించుకోవడం కాదు. బట్ నేను లావే, ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను. నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా, అందుకని నువ్వు బక్కగా ఉండవు. కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను చెప్తున్నా, నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టదు. నాకు వేరే ఆలోచనలు, నాకు కుళ్ళు పోతు చేస్తాను ఉన్నా. మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను, ఆరోగ్యంగా ఉండగలను, బలంగా ఉండగలను. నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి, నీకు అంతసేపటికి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీన పడిపోతున్నావు. నేను నీకు 2 విషయాలు చెప్తున్నా. ఒకటి, నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటి పోదాం రా, మీడియాని తీసుకొని పోదాం, ఏం కూడా వస్తావు, నువ్వు కూడా వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి, ఈ అనుమతుల ప్రకారం తీసేవంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడతా.